నెక్స్ట్ ఇప్పుడు ప్రొఫెసర్ శేషు గారు ప్రముఖ విశ్లేషకులు మనతోటి ఉన్నారు. శేషు గారు, ఇప్పుడు మనము చూసుకుంటే ఉద్యమ బాట పట్టినటువంటి అనేక మంది నాయకులు, ఉన్నత విద్యావంతులు, ఇంజనీర్లు, డాక్టర్లు, తర్వాత మేధావులు అనేక మంది ఉద్యమ బాట పట్టారు. మొన్న చూసుకుంటే కనుక ఆపరేషన్ కగార్ ఆపకుంటే కనుక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరం కూడా మేము తుపాకులు పడతాము, మేము ఉద్యమ బాట పడతామని చెప్పి అన్నారు. దీనిపైన మీ యాజ్ ఎ ప్రొఫెసర్గా మీ స్పందన ఏందండి? అందరికీ నమస్కారం. నిశ్చివేత నుండే కదా ఉద్యమాలు ప్రారంభమయ్యేది. ప్రభుత్వము ఎంత చేస్తే హలో కంటిన్యూ అండి, వినబడుతుంది. ప్రభుత్వము ఎంత అణచివేతకు గురి చేస్తే అంత ఉద్యమాలు వస్తాయనేటటువంటి విషయం ప్రభుత్వాలకు తెలియంది కాదు. అయితే మనం ఈ అంశాన్ని ఎట్లా చూడాలి అంటే, ప్రజాస్వామిక దేశంలో నియంతృత్వ పాలన కింద చూడాలి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కదా. మరి ఈ ప్రజాస్వామిక దేశంలో జరుగుతున్నటువంటి పాలన ఎట్లుంది అని అంటే ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది. కాబట్టి నియంతృత్వ పాలనలో ఇలాంటి లక్ష్యాలే ఉంటాయి. ఏంటి, 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని చూడాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. బట్ ఈ లక్ష్యం ఏంది? ఈ లక్ష్యం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. మీకు 2025 ఏప్రిల్ 1 నాడు ఆపరేషన్ కగార్ పేరుతోటి, అంటే ఆపరేషన్ బ్లాక్ హంటింగ్ అనేటటువంటి ఒక పేరుతోటి, ఆపరేషన్ కగార్ పేరుతోటి 24,000 మంది సైన్యాన్ని తయారు చేశారు ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి. STF తోటి, తర్వాత CRPF తోటి, తర్వాత DRG తోటి, కోబ్రాలతోటి 4-5 రకాలైనటువంటి పేర్లు పెట్టి ఒక 24,000 మంది సైన్యాన్ని తయారు చేసి ఒక రకమైనటువంటి మిలిటరీ ఆపరేషన్ ని ప్రారంభించింది. గత సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతో ఒక నరమేధం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మీకు దండకారణ్యాన్ని మొత్తం జల్లెడబడుతూ అబూస్మడ్ లో ఉన్నటువంటి నక్సల్స్ ప్రధాన కేంద్రంలోకి చొచ్చుకొని వెళుతూ, తర్వాత కర్రగుట్టలు లాంటి ఒక ప్రధానమైనటువంటి సెక్యూరిటీ షెల్టర్ లాంటి దగ్గర కూడా అనేక రకాలైనటువంటి మీకు ఎన్కౌంటర్ల పేరుతోటి వందలాది మంది మావోయిస్టులను చంపుతూ ఒక నరమేధాన్ని సృష్టిస్తూ నక్సల్స్ రహిత భారతదేశాన్ని తీసుకొస్తామండి. ఏంటి నక్సల్స్ రహిత భారతదేశాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈ భారతదేశాన్ని గొప్ప భారతదేశంగా నిర్మించాలనేటటువంటి తపన ఉండాలి కానీ ఓ నరమేధం చేస్తూ ఇలాంటి చర్యలు ఏంటి అనేటటువంటి ప్రశ్న ఇవాళ పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి సందర్భాన్ని ఉంది. అయితే ఒక వ్యవస్థని, ఒక సిద్ధాంతాన్ని, ఒక భావజాలాన్ని నిర్మూలించడం సాధ్యమైద్దా అనేటటువంటి ఒక ప్రశ్న మన ముందు వేసుకోవాలి. ఇది సాధ్యమయ్యేటటువంటిదేనా? అంటే వాళ్ళేమి బీహార్ లో ఉన్నటువంటి రణబీర్ సేన కాదు, లేకపోతే సత్యమంగళం అడవుల్లో ఉన్నటువంటి గంధం చెక్కల స్మగ్లర్లకు సంబంధించినటువంటి ముఠా కాదు కదా. ఒక అత్యున్నతమైనటువంటి సమసమాజ స్థాపన అనేటటువంటి ఒక అత్యున్నత భావజాలంతో ఏర్పాటై దానికోసం పనిచేస్తున్నటువంటి, సమాజంలో అసమానతల్ని రూపుమాపడానికి పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప భావజాలం కలిగినటువంటి సంస్థ కదా. బట్ అట్లాంటి సంస్థల్ని, భావజాలాలని, సిద్ధాంతాలని నిర్మూలించేటటువంటి వ్యవస్థ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడన్నా కనపడిందా? అట్లాంటి సంఘటనలు ఎప్పుడన్నా జరిగాయా? అయితే ఈ ప్రభుత్వం ముఖ్యంగా 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, వీళ్ళ భావజాలం ఎట్లుంటుంది, వీళ్ళ స్పందన ఎట్లుంటుంది అని తెలియజేయడానికి ఇటీవల నక్సల్స్ మ్యూట్ లో పెట్టాలా? ఎవరో మిత్రులు మ్యూట్ లో పెట్టట్లేదు. మ్యూట్ లో లేని వారు మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. ప్యానలిస్ట్ ఎవరైతే మ్యూట్ లో పెట్టలేదో ఒకసారి మ్యూట్ లో పెట్టండి. శేషు గారు మాట్లాడుతూ ఉన్నారు. బయట సౌండ్ వస్తుంది, హార్న్ సౌండ్ వస్తుంది, ఘోరంగా వస్తుంది. అయితే ఇప్పుడు నంబాల కేశవరావు లాంటి ఒక మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిని చంపినటువంటి సందర్భంలో, ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంమంత్రి స్పందన చూస్తే మనకు అర్థమవుతుందండి అసలు ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏంటి, ఈ ప్రభుత్వం ఏ ఆలోచనతో ఉంటది అనేది. వాళ్ళిద్దరూ ట్విట్టర్ ఎక్స్ వేదికలో స్పందించినటువంటి సందర్భంలో ఓ మైల్ రాయిని సాధించాం. ఏంటండి మైల్ రాయిని మీరు సాధించింది? ఇప్పుడు ఒక వ్యవస్థని నిర్మూలించాలనేటటువంటి మీ దృక్పథము, మీ నియంతృత్వ పాలన చాలా స్పష్టంగా ఆ సందర్భంలో ప్రస్ఫుటమైంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మీకు ఇప్పుడు ఒకసారి చూడండి, వీళ్ళు 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా ఒక టార్గెట్ పెట్టారు. ఏంటి ఆ టార్గెట్ అంటే,
కాంగ్రెస్ ముక్త భారత్. Yes. కాంగ్రెస్ ముక్త భారత్ అరే ఒక ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ, ఒక 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, ఆ పార్టీని నిర్మూలించాలి. అరే ఏంటండి ఇలాంటి లక్ష్యాల? కాంగ్రెస్ ముక్త భారత్ అనే ఒక లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు. తర్వాత 2022 నాటికి ఈ దేశంలో ఉన్న రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు, చేశారా? 2024 నాటికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేస్తామన్నారు, చేశారా? అంటే వీళ్ళు ప్రజల కోసం పెట్టుకున్న ఏ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయలేదు, దేశ అభివృద్ధి కోసం పెట్టుకున్న ఏ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయలేదు, దేశ సంక్షేమం కోసం పెట్టుకున్న ఏ టార్గెట్ ను ఫుల్ఫిల్ చేయలేదు. కానీ 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని చేస్తామనేటటువంటి లక్ష్యం నెరవేరుతుందా? ముందు మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఏంటి మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏంటి, మీరు చేస్తున్నటువంటి పాలన ఏంటి, మీరు ఈ దేశ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటి? ఇవాళ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉగ్రవాద సంస్థలను ఏర్పాటు చేసి తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద కేంద్రంగా మలిచినటువంటి పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ప్రారంభమైతే, అటాక్స్ ప్రారంభమైతే వాళ్ళ నుంచి ప్రతిపాదన వచ్చినటువంటి గంటల్లోనే అమెరికా మధ్యవర్తిత్వంతో మీరు సీజ్ ఫైర్ ని ఒప్పందం కుదుర్చుకున్నారే. ఇవాళ మావోయిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఏమైనా దేశద్రోహులా? వాళ్ళు ఏమైనా దేశద్రోహ కార్యక్రమాలు చేశారా? వాళ్ళ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. వాళ్ళు వచ్చినటువంటి ప్రతిపాదన ఏంటి అని అంటే, చర్చలు చేద్దాం, అవకాశం ఇవ్వండి అని అంటే, ఒక ప్రతిపాదన పైన ఇంతవరకు మీరు మాట్లాడట్లేదే, ఇంతవరకు దానిపైన ఒక ఆలోచన చేయటం లేదే. ఒక పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఒక ప్రతిపాదనని గంటల్లో ఆమోదం చేసినటువంటి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి కింది వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినటువంటి, ప్రాణాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు? చర్చలు జరిపితే వచ్చేటటువంటి నష్టం ఏంటది? ఒక రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో 2004లో ఒక ప్రయత్నం జరిగితే దాని తర్వాత ఏ ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఇవాళ అదే మావోయిస్టుల నుండి మావోయిస్టు సంస్థ నుండి ఇవాళ చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి ఒక ప్రతిపాదనతో ముందుకొస్తే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఎందుకు ముందు పెట్టట్లేదు? ప్రభుత్వం ఆ వైపుగా ఎందుకు కదలటం లేదు? అంటే ఒక దేశంలో ఒక నరమేధం చేసి ఆ సంస్థని చంపేయాలనేటటువంటి, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను చంపేసినంత మాత్రాన మీ లక్ష్యం నెరవేరుతుందా? మీరు ఇప్పుడు 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, 4వసారి రావాలి, 5వసారి రావాలని మీరు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో, ఈ దేశంలో సమసమాజ స్థాపన రావాలి, అసమానతలు పోవాలి, సమానత్వం రావాలనేటటువంటి ఆశతో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. బట్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం వేరే ఉండొచ్చు, వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ఉండొచ్చు. బట్ ప్రభుత్వంగా, ఒక రాజ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? వాళ్ళు చర్చలకు సిద్ధపడినప్పుడు ఆ చర్చన ఎందుకు మీరు ఓపెన్ చేయట్లేదు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ఇవాళ మావోయిస్ట్ అగ్రనాయకత్వాన్ని మీరు ఎన్కౌంటర్ల పేరుతోటి చంపేసినంత మాత్రాన ఆ సంస్థని, ఆ వ్యవస్థని నిర్మూలన చేయాలనేటటువంటి మీ ఆకాంక్ష సుదూర ప్రాంతాల్లో కూడా నెరవేరేటటువంటి అవకాశం లేదు. అది ఒక భావజాలం, అది ఒక సిద్ధాంతం, అది ఒక లక్ష్యం కోసం ఏర్పాటైనటువంటి సంస్థ కాబట్టి, బట్ మీ లక్ష్యాలు లేకపోతే మీ ఆకాంక్షలు నెరవేరేటటువంటి అవకాశం లేదు. ఇవాళ ఈ దేశంలో మీరు ఇప్పటికే మీ పైన వస్తున్న ఆరోపణలు ఏంటిది? ఎందుకు ఈ నక్సల్స్ నరమేధాన్ని చేస్తున్నారు, ఎందుకు నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలకి పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక అబ్జెక్షన్ ఏంటది? ఈ దేశ అడవుల్లో ఈ సహజ వనరులుగా ఉన్నటువంటి ఖనిజాలను దోపిడీ చేయడానికే మీరు ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని చేస్తున్నారంటే దానికి వివరణ ఇచ్చారా? ఇంతవరకు వివరణ ఇవ్వకపోగా ఆ ఆరోపణల్ని బలం చేకూర్చే విధంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులను మీరు అదానికి లీజుకి ఇవ్వలేదా? ఇలా కార్పొరేట్ శక్తులకు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను లేకపోతే ఖనిజాలను దోచిపెట్టేటటువంటి ప్రయత్నాలు మీరు చేయటం లేదా? వాటికి అడ్డంగా ఉంటారు అనేటటువంటి నక్సల్స్ ఉద్యమాన్ని, మావోయిస్ట్ ఉద్యమాన్ని అణిచివేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు తీసుకున్నది నిజం కాదా? ఒక వ్యవస్థను నిర్మూలన చేయడానికి ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తారా? ఇవాళ ఈ దేశంలోకి వస్తున్నటువంటి ఉగ్రవాదులను ఆపలేకపోతున్నారు. ఈ దేశంలోకి వచ్చి ఉగ్రవాదులు 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసి ఆపలేకపోయారు. ఈ దేశంలోకి జ్వరబడి అమాయక ప్రజలను చంపి వెళ్ళిపోతున్నటువంటి ఉగ్రవాదులను పట్టుకొని కాల్చి చంపలేకపోయారు. కానీ ఇవాళ మీరు అడవుల్లో జల్లెడబడుతూ
ఇవాళ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నక్సల్స్ ని ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకొని చంపివేస్తున్నటువంటి మీ వైఖరిని, మీ పాలనా విధానాన్ని ప్రశ్నించకుండా ఎట్లా ఉండాలనేటటువంటి దానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటది? శేష్ గారు ఇంకొక విషయం ఏంటంటే శేష్ గారు ఇంకో విషయం ఏంటంటే నిన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒడిశాలో రాయగఢ్ జిల్లా లోపల బాక్సైడ్ మైనింగ్ వేదాంతకి 1150 హెక్టార్ల మైనింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న మేధా పాట్కర్ తర్వాత మేధావులు పర్యావరణవేత్త 24 మంది వెళ్తే వారిని రైల్వే స్టేషన్లోనే అడ్డుకున్నారు పోలీసులు. కనీసం వారి జిల్లాలోకి వెళ్ళి సమావేశంపై 500 కుటుంబాలని ఆ గ్రామాలను చెల్లగొట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 50 సంవత్సరాల రిలీజ్ అంటే ఇటువంటి ఖనిజాలను పెట్టుబడిదారులకు ఇవ్వడానికే బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో అది చేస్తున్నారు. అందుకే మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం చేపడతా ఉన్నారు అని మేధావులు అంటారు. ఇది కరెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు మీ ప్రతి నిర్ణయం వెనకాల ఉన్నటువంటి ఆరోపణలకి ఇంతవరకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. అందుకే నేను ఏమంటున్నాను, ప్రజాస్వామిక దేశంలో నియంతృత్వ పాలన జరుగుతుంది అనేది ఏ పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు మీరు ఇంతవరకు సమాధానాలు చెప్పారా? చెప్పలేదు కదా. ఇవాళ మీరు 370 ఆర్టికల్ ని రద్దు చేసి కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామనేటటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఆరోపణ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఖనిజ సంపదను దోచుకోవటానికి ఒక ఆరోపణ వస్తే దానికి సమాధానం చెప్పారా? ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి కేరళ వరకు ఉన్నటువంటి ఒక కారిడార్ లో ఉన్నటువంటి బొగ్గు గనులను వేలం వేస్తూ మీరు అదానీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నటువంటి లీజుకి ఇస్తున్నటువంటి దానిపై వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పారా? మీరు ఎక్కడ ఖనిజ సంపద ఉన్నా, ఎక్కడ ప్రకృతి వనరుల సంపద ఉన్నా వాటిని వేదాంత లాంటి అనిల్ అంబానీ గ్రూప్స్ కానీ లేకపోతే మీకు ఈ అదానీ గ్రూప్స్ కానీ ఇస్తున్నటువంటి కాంట్రాక్ట్ల వెనకాల ఉన్నటువంటి మార్చం ఏంటది? వాటి వెనకాల ఉన్నటువంటి ఆరోపణలు ఏంటది? ఆ ఆరోపణలకు మీరు ఇంతవరకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు అడిగేటటువంటి ప్రశ్నలకు, పౌర సమాజం అడిగేటటువంటి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అంటే చెప్పాల్సినటువంటి బాధ్యత లేదని మీరు భావిస్తున్నారా? బట్ ప్రశ్నించేటటువంటి వాళ్ళే ఈ దేశంలో ఉండకూడదని మీరు భావిస్తున్నారా? అట్లాంటి వ్యవస్థలన్నిటిని కూడా నిర్మూలించుకుంటూ వెళ్ళేటటువంటి పాలన చేయాలని మీరు భావిస్తున్నారా? కాబట్టి ఇవాళ మీరు చేస్తున్నది ఒక నరమేధం. బట్ ఇవాళ దానికి వ్యతిరేకంగానే ఇవాళ ఆపరేషన్ కగార్ని నింపివేయాలనేటటువంటిది పౌర సమాజం యొక్క విజ్ఞప్తిని మీరు ఏమాత్రం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కనపడటం లేదు కదా. కాబట్టి తక్షణమే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి. రెండవది, ఇవాళ జరుగుతున్నటువంటి నరమేధాన్ని ఆపివేయాల్సినటువంటి అవసరం ఉంది. మూడోది, నక్సల్స్ రహిత భారతదేశం కాదు. నక్సలైట్లు ఏం కోరుతున్నారో దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. నక్సలైట్లతోటి చర్చలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా మీపై వస్తున్నటువంటి ఈ సహజ వనరుల దోపిడీ ఆరోపణలకి, కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను కొల్లగొట్టి అప్పజెప్పేటటువంటి కార్యక్రమానికి స్వస్తి పలకాలి. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అనేటటువంటి డిమాండ్ వాళ్ళ పౌర సమాజం నుంచి వస్తుంది. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అనేటటువంటి ప్రశ్ననే వస్తుంది కదా. వాటికి సమాధానాలు చెప్పకుండా వాటిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ నిర్మూలన చేస్తామంటే ప్రజాస్వామిక వ్యవస్థలలో ఏదో ఒక రోజున దీనికి ప్రజల నుండి ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం.